అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం శివార్లో న్యూ ఇయర్ ఈవెంట్ వివాదాస్పదంగా మారుతోంది. డిసెంబర్ 31న శుభారంభ పేరుతో న్యూ ఇయర్ ఈవెంట్ కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సింగర్ మంగ్లీతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు పాల్గొంటారని ప్రకటించారు. ఇది కాస్త వివాదానికి దారితీస్తోంది. అనంతపురం శివార్లోని హార్మోనీ సిటీలో న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ప్రజా సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈవెంట్ కు సంబంధించిన వివరాలు తెలియజేసి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతపురంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విష సంస్కృతిని ప్రోత్సహించవద్దని ప్రజా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మందు, విందు, చిందు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈవెంట్ ను అడ్డుకుంటామని ప్రజా సంఘాలు హెచ్చరించడం కాకరేపుతోంది. అటు ఈవెంట్ ఎంట్రీ టికెట్ రేటు 10,000 రూపాయలు పెట్టడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలు, ప్రజా సంఘాల హెచ్చరికల నేపథ్యంలో అనంతపురం న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహణ ఉత్కంఠగా మారుతోంది. లిమిటెడ్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఫోర్స్ లేదు దీంట్లో. మాది పబ్లిసిటీ కూడా ఎక్కడ లేదు. అసలు వివాదానికి కారణం ఏంటి? మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంది, ఎందుకు అనంతపురంలో ఇన్ని ఆంక్షలు? అందరూ న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతుంటే అనంతపురంలో న్యూ ఇయర్ వేడుకలు వివాదాస్పదమవుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల ముసుగులో అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామంటూ ప్రజా సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. అనంతపురం శివారు ప్రాంతంలో ఉన్న హార్మోనీ సిటీలో డిసెంబర్ 31వ తేదీన శుభారంభ పేరుతో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలకు అయితే మాత్రం జోరుగా ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సింగర్ మంగ్లీతో పాటు జబర్దస్త్ నటులు కూడా గెస్టులుగా రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే టికెట్ 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఆన్లైన్లో పెట్టిన నేపథ్యంలో ఈ ఈవెంట్కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే విందు, చిందు, మందు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తాము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురంలో ఈ అశ్లీల కార్యక్రమాలు చేపడితే మాత్రం అడ్డుకుంటామని ప్రజా సంఘాల నాయకులు హార్మోన్ సిటీలో ఎక్కడైతే న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయో అక్కడ ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా వాడిని అడ్డుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషించే విధంగా, ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తాము ఈవెంట్ను అడ్డుకోవడంతో పాటు ఎవరైతే సింగర్ మంగ్లీ అదేవిధంగా జబర్దస్త్ నటులు వస్తుంటారో వారందరిని కూడా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. మరోవైపు ఈవెంట్కి సంబంధించి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఎంట్రీ టికెట్ పెట్టడంపై కూడా అటు ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కొత్త సంవత్సర వేడుకల పేరుతో అని అటు ప్రజా సంఘాల నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా తాము ఈ వేడుకలను అడ్డుకొని తీరుతాం, డిసెంబర్ 31వ తేదీన జరగబడి ఈ శుభారంభ వేడుకలను అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఈ నిర్వాహకులు ఎవరైతే దీన్ని ఏర్పాటు చేస్తున్నారో అశ్లీల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారో వీరిపై పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ అటు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రేపు డిసెంబర్ 31వ తారీఖున కొత్త సంవత్సర వేడుకలు ఎలా జరగబోతున్నాయి, ఉద్రిక్తతల నడుమ అటు ప్రజా సంఘాలు అడ్డుకుంటామంటుంటే ఖచ్చితంగా మేము కొత్త సంవత్సర వేడుకలు జరిపి తీరుతామంటున్నారు నిర్వాహకులు.